హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. వసుంధర గారు చెప్పినట్టుగా మధు ప్రోటీన్ షేక్ తీసుకొని రెండో అంతస్తులోకి వెళ్తుంది. అత్తయ్య గారు నాకు పైన రెండో రూమ్ అని చెప్పారు కదా అని అనుకుంటూ రెండవ రూమ్ దగ్గరికి వెళ్తుంది. మధు ఆ రూమ్ ముందు నిలబడి కొంచెం భయంగా చూస్తూ ఇక తప్పదు అని ఆ రూమ్ డోరు కొడుతుంది. కానీ లోపల నుండి ఎవరూ డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఇంకొంచెం గట్టిగా కొడుతుంది. ఆ శబ్దానికి చిరాకుగా గంభీరంగా కమింగ్ అంటాడు అభి. అతని వాయిస్కి ఒక్కసారిగా ఉలిక్కిపడిన మధు మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తుంది. అక్కడ అభి షర్ట్ లేకుండా వితౌట్ షర్ట్తో జిమ్ వర్కౌట్ చేస్తూ ఉంటాడు. అతనిని అలా చూసిన మధు గుటకలు మింగుతూ ఇతన్ని ఎలా పిలవాలి అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. రూమ్లోకి వచ్చినా కూడా ఎలాంటి శబ్దం లేకుండా ఏమీ మాట్లాడకపోవడంతో ఏమైంది అన్నట్టు అటువైపు చూస్తాడు అభి. తన కలువరేకుల్లాంటి కళ్ళను నేలకు వాల్చేస్తూ ఏదో ఆలోచిస్తూ నిల్చున్న మధును చూడగానే అభి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. పాలరాతి శిల్పానికి ప్రాణం పోస్తే అచ్చం ఇలాగే ఉంటుందేమో అని మనసులోనే అనుకుంటాడు. అలా ఆలోచిస్తూనే మధు ఒకేసారిగా ముందుకు చూస్తుంది. తననే చూస్తున్న అభి కనిపిస్తాడు. ఒకేసారిగా మధులో ఏదో తెలియని అలజడి కలిగి అభి కళ్ళల్లోకి చూస్తూ మళ్ళీ వెంటనే కళ్ళను కిందికి దించి అత్తయ్య గారు మీకు ఇమ్మన్నారు అని భయపడుతూ ప్రోటీన్ షేక్ పట్టుకున్న చేతిని ముందుకు చాపుతుంది. ప్రోటీన్ షేక్ తీసుకుంటున్నప్పుడు మధు చేతి వేలు అతనికి టచ్ అవుతాయి. దాంతో కంగారుగా అభిని చూస్తుంది. అభి తన చేతిలోని గ్లాసును పక్కన పెట్టి మధును గంభీరంగా చూస్తూ ఉంటాడు. దానితో మధుకి రాత్రి జరిగిన విషయాలన్నీ గుర్తుకు వచ్చి తను వెంటనే సారీ చెప్పి పరుగెత్తాలన్నట్టు చూస్తుంది. అది గ్రహించిన అభి ఒకేసారి ఉలిక్కిపడిన మధుని నడుముపై చేయి వేసి అతనికి అదుముకుంటాడు. దానితో భయంగా అభి గారు అని చిన్న స్వరంతో చెయ్యి ఎక్కడ ఉందో ముందు చూడండి అని మధు వణుకుతూ అంటుంది. అభి ఒక్కసారిగా చూసి నీ పేరేంటి అంటాడు. మధు అని ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్తుంది. దీంట్లో ఎప్పుడు చూసినా నువ్వు లంగా ఓణీలు మాత్రమే వేస్తావా అని అడుగుతాడు. నాకు ఇవి వేసుకోవడం అంటేనే ఎంతో ఇష్టం అని చెప్తుంది మధు. ఇక నుంచి లంగా ఓణీలు వేసుకోవాలంటే బయట మాత్రం వెస్ట్రన్ డ్రెస్సులు క్యారీ చేయాలి అని చెప్తాడు అభి. అభి అలా చెప్పగానే ఒక రకమైన ముఖం వేసుకొని అభిని చూసింది చాలు నీకు డ్రెస్సులు ఉన్నాయా అని అడుగుతాడు అభి.
దానికి మధు లేవన్నట్టుగా నిలువుగా అటు ఇటు తల ఊపుతుంది. విరిగిపోగలదు, జాగ్రత్త అని అభి అంటాడు. సాయంత్రం త్వరగా వస్తాను, అందరం షాపింగ్కి వెళ్దాం, రెడీగా ఉండు అని చెప్పి మధు నడుమును చిన్నగా ప్రెస్ చేసి ముద్దు పెట్టుకుంటాడు. అతను అలా చేయగానే మధు మనసులో ఏదో తెలియని అలజడి కలిగి కంటి కొనల నుంచి చిన్నగా కన్నీళ్లు వస్తుంటాయి. వాటిని అభి తన మునివేళ్లతో తుడిచి ఇంక వెళ్ళు అంటాడు. నిజానికి అభి చూడడానికి చాలా అందంగా వైట్ స్కిన్ టోన్తో 6 అడుగుల హైట్తో ఉంటాడు. కండలు తిరిగిన బాడీతో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాడు. చదువుతో పాటు బిజినెస్లను కూడా చూసుకుంటూ తండ్రికి బిజినెస్లో సహాయం చేస్తుంటాడు. అభి వెళ్ళిపోమ్మనగానే పరుగున తన రూంలోకి వెళ్తుంది మధు. కళ్ళమ్మట కన్నీరు కారిపోతుంటుంది. అప్పటికే దివి నిద్రలేచి కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. తనని చూడగానే మధు కన్నీళ్లు తుడుచుకొని, దివి లేరా, లేచి ఫ్రెష్ అవ్వు అని పంపిస్తుంది. వసుంధర గారు వంటగదిలో వంట చేస్తుంటే మధు అక్కడికి వెళ్ళి, అత్తయ్య నేను చేస్తాను, మీరు వెళ్ళండి అని వసుంధర గారిని వంటగది నుంచి పంపిస్తుంది. మధు వంట చేయడం పూర్తయిన తర్వాత అన్నింటినీ డైనింగ్ టేబుల్పై సర్దుతుంది. అది చూసి గౌరీ, మధు అమ్మాయి గారు చాలా బాగా వంటలు చేస్తున్నట్టున్నారుగా అంటుంది. అదేమీ లేదు గౌరీ అక్క, మా ఇంట్లో నాన్నగారికి చెల్లెలికి నేనే వంట చేసి పెట్టేదాన్ని అని సమాధానం ఇస్తుంది మధు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్కొక్కరుగా వస్తుంటారు. విజయేంద్ర వర్మ గారు, జానకమ్మ గారు, రాగిణి, తన భర్త శంకర్, వారి పిల్లలు సంధ్య, భవ్య వచ్చి కూర్చుంటారు. తర్వాత అఖిల్, అంజలి, దివి అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తారు. వసుంధర గారు అఖిల్ని అన్నయ్య ఎక్కడా అని అడుగుతా. అప్పుడు మెట్ల నుంచి నడుస్తూ మధువైపు చూస్తూ వస్తుంటాడు అభి. ఇక వారితో పాటు అభి కూడా వచ్చి కూర్చుంటాడు. ఇక అంజలి, అఖిల్ మధ్యలో దివి కూర్చుంటుంది. హాయ్ అని అంజలి, దివి పలకరించుకుంటారు. వారిని చూసి దివి చిన్నగా నవ్వుతుంది. వసుంధర గారు వడ్డిస్తుంటే, అత్తయ్య గారు మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను అని మధు అంటుంది. వసుంధర గారు కూర్చోండి, రావద్దు అని మధు అంటుంది. వసుంధర గారు ఇద్దరు కూర్చోండి. Thanks for watching. Like, share and subscribe for my YouTube channel.